భువనగిరి జగన్నాథపురం ఆచంటవారి వీధిలో పునర్నిర్మాణం చేసిన శ్రీ సీతారామ ఆలయంలో నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మండపారాధన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి అయిన అనంతరం విగ్రహదాతలు తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు మంత్ర ప్రతిష్ఠం చేశారు. కార్యక్రమంలో భాగంగా సీతారామ లక్ష్మణ హనుమంత విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదేవిధంగా శిఖర ప్రతిష్ఠను వైభవంగా జరిపించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు శిఖర ప్రతిష్ఠను పురస్కరించుకుని శిఖరానికి బూరెలు సమర్పించగా భక్తులు బూరెలను దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. తొలుత గోమాత దర్శనం, తరువాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించి నిర్వహించిన యాగక్రతు ముగింపును పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు మహాపూర్ణాహుతిని అగ్నిహోత్రానికి సమర్పించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇదే ముహూర్తానికి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతుల విగ్రహాలను ప్రతిష్ఠించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సురేష్ మాట్లాడుతూ పాలరాతి విగ్రహాలు బహుకరించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుబ్బల బుజ్జి, కంచర్ల రమేష్, సత్యనారాయణ, గుబ్బల కృష్ణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుమారుగా 100వ సంవత్సరం నుంచి విగ్రహం మళ్ళీ ఆలయ పునర్నిర్మాణం అయిందండి. ఈ కమిటీ సభ్యులందరూ 3 సంవత్సరాల నుంచి అందరూ కలిసి కట్టుగా ఈ పునర్నిర్మాణానికి ఎంతో తోడ్పడిపడ్డారు. ఈ మన సత్యనారాయణ గారు, మన బుజ్జి గారు, సురేష్ గారు, ఇంకా రమేష్ గారు, ఇలాగా మొత్తం ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిపి ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి బాగా చేశారు. మొత్తానికి గ్రైనేట్తోనే ఆటతో చేశారు. విగ్రహానికి మనం రాజస్థాన్ నుంచి పాలరాతి విగ్రహాలు తెప్పించామండి. ఈ విగ్రహాలకి ఈ సీతారామాలలో నిత్యంగా ఇప్పుడు భక్తి శ్రద్ధలతో వీళ్ళందరూ పెద్దలందరూ ఈ రోజు కాకుండా ప్రతిరోజు దర్శనం చేసుకుని ప్రతిరోజు ఈ రోజుకి ఇంత జనం వచ్చినట్లుగానే ప్రతిరోజు ఇంతమంది కాకపోయినా రోజు దర్శనం చేసుకుని ఈ విగ్రహానికి పూజలు జరిపించాలి. ఇవాళ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మాత్రం ఇంత కాకపోయినా వీధిలో జనమైనా ఎంతమంది ఉన్నా సరే ఈ వీధికి ఎప్పుడు నిత్య పూజలు జరగాలి ఇలా కోరుకుంటున్నారు. మళ్ళీ ఇదే గత పగడాలపేటలో 2024లో 10 గంటల 8 నిమిషాలకి ఇదే ముహూర్తంలో చేయించాం. దేవుడి సంకల్పంతో మళ్ళీ ఇదే 26 10 గంటల 10 నిమిషాలకు మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించాం, పాలరావికులు ఇచ్చాం. ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కమిటీ సభ్యులకి ముఖ్యంగా కమిటీ సభ్యులందరూ చాలా కష్టపడి వీళ్ళందరూ ఎలా ఇక్కడ ఉన్న పని ఉన్న బయట పనులు చేసుకుంటే ఈ రోజు 3 రోజుల నుంచి చేస్తున్నారు. స్వామివారికి లోపల కళాభ్యాసము ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 5 నిమిషాల సమయం తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత ఆశీర్వదన చతుర్వేద దీనికి 1 నిమిషాలు మంచిగా తాగి లోపల తీసుకెళ్తారు. మీరు దర్శనం అయిన తర్వాత స్వామివారికి నివేదన అయిన తర్వాత అక్కడ మనబోతానికి వచ్చి బయట భక్తులు ప్రదక్షిణ చేసి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.